ఐపీఎల్ 19వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడు మీదుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగినప్పటికీ ఇప్పటి వరకు అంచనాలు అందుకుంది. లీగ్ దశలో టేబుల్ టాపర్ గా నిలిచింది. తొలి క్వాలిఫైర్లోనూ రఫ్ఫాడించింది. గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసింది. ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఫైనల్లోనూ కాన్ఫిడెంట్ గా బరిలో దిగబోతోంది. దీంతో వరుసగా రెండోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ అందుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే జట్టుగా ఆర్సీబీ బలంగా ఉంది. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ అద్భుతాలు చేస్తోంది. ఫైనల్లోనూ ఫేవరెట్ గా బరిలో దిగబోతోంది. ఆర్సీబీ విజయాల్లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ కీలకంగా నిలిచాడు. ఓపెనర్ గా శుభారంభాలు అందించాడు. విరాట్ కోహ్లీ 15 మ్యాచ్ల్లో 600 పరుగులు సాధించాడు. 164కు పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. కెప్టెన్ రజత్ పటీదార్ కూడా బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేస్తున్నాడు. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. 14 మ్యాచ్ల్లో 486 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 196.76. దేవదత్ పడిక్కల్ కూడా దుమ్ము రేపుతున్నాడు. ఆర్సీబీ విజయాల్లో కీలకంగా నిలుస్తున్నాడు. 15 మ్యాచ్ల్లో 463 పరుగులు సాధించాడు. 170కి పైగా స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. ఆర్సీబీ తరపున ఎక్కువ పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో టాప్ 5 లో టిమ్ డేవిడ్ ఉన్నాడు. టిమ్ డేవిడ్ 15 మ్యాచ్ల్లో 281 పరుగులు సాధించాడు. అవసరమైనప్పుడు కృణాల్ పాండ్యా కూడా ఓ చేయి వేస్తున్నాడు. ఇప్పటి వరకు 8 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 147కు పైగా స్ట్రైక్ రేట్ తో 225 పరుగులు సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ విభాగం బీభత్సంగా కనిపిస్తోంది. వికెట్ల వేటలో భువనేశ్వర్ కుమార్ దూసుకుపోతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున భువి టాప్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. సీనియర్ బౌలర్ ఇప్పటి వరకు 15 మ్యాచ్ల్లో 26 వికెట్లు సాధించాడు. రసిక్ సలాం కూడా తన మార్క్ చూపిస్తున్నాడు. 11 మ్యాచ్ల్లో రసిక్ సలాం 16 వికెట్లు సాధించాడు. కృణాల్ పాండ్యా కూడా కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్ల్లో 13 వికెట్లు తీశాడు. హేజిల్వుడ్ 12 మ్యాచ్ల్లో 13 వికెట్లు సొంతం చేసుకున్నాడు. సుయాష్ శర్మ 12 ఇన్నింగ్స్లో 9 వికెట్లు దక్కించుకున్నాడు. జాకబ్ డఫీ 5 ఇన్నింగ్స్లోనే 9 వికెట్లు తీశాడు. ఫైనల్లోనూ బౌలర్లు సమిష్టిగా రాణిస్తే ఆర్సీబీకి తిరుగుండదనే చర్చ జరుగుతోంది. అయితే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ప్రత్యర్థి జట్టుకు అంత ఈజీ కాదని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఆర్సీబీ టైటిల్ అందుకోవాలని కోహ్లీ అభిమానులు కోరుకుంటున్నారు.